అల్లవరం మండలం కొమరగిరి పట్నంలో సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు ఆధ్వర్యంలో వేద పండితులు సమాజ సేవకులను ఘనంగా సత్కరించారు. ప్రతి ఏటా గ్రామం సుభిక్షంగా సౌభాగ్యవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వేద పండితులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. పూజా కార్యక్రమం అనంతరం గ్రామస్తులు వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఇప్పుడు దీని ఖరీదు 10,000 పెరిగింది కాబట్టి ఇది కూడా ఇచ్చారు. కాబూలి షూ అని అది వేసుకొని ఆ కాబూలి డ్రెస్ కూడా వేరు ఆయన ఇదిగా ఉండి వాళ్ళు వడ్డీ వ్యాపారం చేస్తారు. అలాగే షేక్స్పియర్ డ్రామా వచ్చి అటువంటి ప్రాంతంలో మీరు వెళ్ళి ఐక్యరాజ్య సమితి తరపుని వారిని అభినందిస్తూ మరొకసారి కొమరగిరిపట్నం పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు ఫిబ్రవరి 8వ తారీఖున హైదరాబాద్ 3 సార్లు బ్లాస్ట్ లో తప్పించుకున్నాను. ఒకసారి కిడ్నాప్ చేసి కూడా వదిలేసి తాలిబాన్ నన్ను ఫోన్ వచ్చింది నాకు, ఎలా ఉన్నాను అని. అంటే ఈ ప్రాంతానికి ఉన్న స్థిరస్థాయిగా ఉన్నటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతలను మీరందరూ ఈ జనరేషన్ వచ్చే జనరేషన్ కాపాడాలని ఈ సంక్రాంతి పండుగ మీ అందరి ఇళ్లలోని కొత్త వెలుగులు కొత్త విధానాలను ప్రసాదించి మీరందరూకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇక్కడ మా జరిగినటువంటి కార్యక్రమం కేవలం భక్తికి సంబంధించినటువంటి ఎంతోమంది గొప్ప వ్యక్తులు పుట్టారు. అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కేశవర్మ గారని రిటైర్డ్ తహసీల్దార్ వారు 150 సార్లు స్వల్పకాలం 2023 నుంచి ఇప్పటి వరకు 150 సార్లు చేసినటువంటి అతి స్వల్పమైనటువంటి వ్యక్తులు వారు ఒకరు. ఇంతకుముందు మా గ్రామానికి చెందినటువంటి మాధవి అనేటువంటి వారు గొప్ప భక్తి త్యాగ పురుషులు అక్కడ ఉన్నారు. వారు మా ఊరు కోడలు. ఆవిడ అక్కడే ఉండి ఆడవాళ్ళ మీద కొత్త బ్రహ్మాండమైనటువంటి గొప్ప పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి ఆవిడ. అంతేకాకుండా పొర్లి అంటే ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పొర్లి చేసినటువంటి ఏకైక మహిళ ఆవిడ. అది కూడా మన గ్రామానికి చెందినటువంటి వాడు. ఈ విషయాన్ని నేను ఇంతకు వెల్లడించలేకపోయాను. మీ ద్వారా ఇది తెలియజేస్తున్నాను.